జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండల కూడలిలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో కాగల ప్రదర్శన కవ్వొత్తులతో ర్యాలీ నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశం శాంతియుత దేశం కాబట్టి కానీ మేము పిడికిలి బిగిస్తే పాకిస్తాన్ గూఢచారులారా కబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇండియాలో మేము తెలుసుకుంటే ఇంకొకటి ఆయుధంగా మారి పాకిస్తాన్ను ఉగ్రవాదులు లేకుండా చేసే సత్తా మాలో ఉందని గంభీర స్వరంతో పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేశారు. ఇండియాలో ఉన్న ముస్లిం సోదరులు దయచేసి పాకిస్తాన్ గూఢచారులకు సహకరించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎక్కటి సంజీవరెడ్డి, వంగ రామకృష్ణ, గూడెం సరంగపాణి, పిఎస్సికే వైస్ చైర్మన్ కొమ్మరెల్లి, బీజేపీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, సర్పంచ్ కంకనాల సురేందర్ రెడ్డి, గుత్తికొండ రాంబాబు, కిషన్, అఖిలపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ పౌరులారా ఖబర్దార్, పాకిస్తానీ ఉగ్రవాదులారా ఖబర్దార్. మండలం అఖిలపక్ష ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మేము పాకిస్తాన్కు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. పాకిస్తాన్లో ఉన్న భారత ప్రజలు కనుక కర్రగా చేసినట్టయితే అసలు మా భారతదేశంలో ఉన్న ప్రజలు శాంతియుతంగా ఉంటారని అలస తీసుకున్నారు తప్ప మీరు ఉగ్రవాదుల లెక్క మొన్న జరిగిన సంఘటన 26 మందిని విచక్షణ రహితంగా అసలు మీరు మానవత్వం ఉందా అని మీరు పాకిస్తాన్ అడుగుతున్నా. ఉగ్రవాదులుగా తయారు కావాలంటే మాకు కూడా క్షణం పట్టది. మీ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా మేము ఉగ్రవాదుల కంటే ఎక్కువ కూడా ఫైటింగ్ చేయగలుగుతాం, కాల్పగలుగుతాం. కానీ భారతదేశంలో భిన్నత్వం, ఏకత్వం, శాంతిని కోరుకుంటున్నది. స్వాతంత్రం వచ్చిన నుండి కూడా భారతదేశం శాంతియుతంగా ఉన్న ఏ పరిపాలన ఉన్నా, ఏ పార్టీ ఉన్నా కూడా శాంతియుతంగా మాత్రమే పోరాటం చేస్తుంది. విడిచిపెట్టి శాంతి కాముకంగా మలచకపోతే మీ యొక్క దేశమే ఉండదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పర్యాటకులని తీవ్రంగా కాల్చివేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరుగుతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులారా మరొక్కసారి ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం భారతదేశం ఊరుకోదని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి చేసినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులకి ఈ గడ్డ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు దొంగచాటున వచ్చి మా దేశంలో ఉన్నటువంటి పౌరులను మీరు ఏదో చేస్తే మా దేశం భయపడుతుందని మీరు ఈ చర్యలకు పాల్పడితే మీ దేశంలో ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాలైనటువంటి రాష్ట్రాలు కన్ను తెరిస్తే మీ దేశం నామరూపాలు లేకుండా పోతుంది. ఈ ఉగ్రదాడిలో అమరులైనటువంటి పౌరులందరికీ నివాళులు అర్పిస్తూ ఇల్లంతకుంట మండల అఖిలపక్షం ఆధ్వర్యంలో అమరులైనటువంటి పౌరులందరికీ నివాళులు అర్పించి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారతదేశం మీద ఉసిగొల్పుతుంది. బిడ్డ పాకిస్తాన్ తీవ్రవాదులారా మీకు ఒకటే చెప్తున్నాం. భారతదేశం ఒక్కసారి శాంతిని పక్కకు పెట్టి ఆలోచిస్తే మీ యొక్క పాకిస్తాన్ వారి యొక్క తుప్పులకే కొట్టుకుపోతుంది. భారతదేశము పార్టీలకు అతీతంగా మన భారతదేశం పౌరులందరూ ఒక కుటుంబంగా భావించుకొని ఈ ఉగ్రవాదులపై ప్రతి ఒక్కరూ కన్నెరి చేయాల్సిన అవకాశం ఉన్నదని చెప్పడం జరుగుతూ ఉన్నది. భారతదేశంలో ఉన్న ఆనాడిచ్చిన గాంధీ గారు గాంధీ మార్గంలో, అహింసా మార్గంలో, శాంతియుత మార్గంలో ప్రయాణం చేస్తున్నామో ఒక మానవతా కోణంలో మా యొక్క భారతదేశ పౌరులు ఉన్నారన్నమాట వాస్తవం చెప్పడం జరుగుతూ ఉన్నది. మీరేదైతే చేసిండ్రో ఈ దుర్మార్గ సంఘటన ఈ భారతదేశం యొక్క పౌరుల యొక్క ఉత్కంఠ దాడికి కార్యక్రమం చేస్తే ఈ యొక్క పాకిస్తాను చెదరై ఒక కాష్టంగా మిగులుతుందని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇల్లంతకుంట మండలానికి సంబంధించిన ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారతదేశం మీద ఉసిగొల్పుతుంది. బిడ్డ పాకిస్తాన్ తీవ్రవాదులారా మీకు ఒకటే చెప్తున్నాం. భారతదేశం ఒక్కసారి శాంతిని పక్కకు పెట్టి
కనుక ఆలోచిస్తే మీ యొక్క పాకిస్తాన్ వారి యొక్క తుప్పుర్లకే కొట్టుకుపోతుంది. భారతదేశము పార్టీలకు అతీతంగా మన భారతదేశం పౌరులందరూ ఒక కుటుంబంగా భావించుకొని ఈ ఉగ్రవాదులపై ప్రతి ఒక్కరూ కన్నెర చేయాల్సిన అవకాశం ఉన్నదని చెప్పడం జరుగుతూ ఉన్నది. భారతదేశంలో ఉన్న ఆనాడిచ్చిన గాంధీ గారు గాంధేయ మార్గంలో అహింసా మార్గంలో శాంతియుత మార్గంలో ప్రయాణం చేస్తున్నామో ఒక మానవతా కోణంలో మా యొక్క భారతదేశ పౌరులు ఉన్నారన్నమాట వాస్తవం అని చెప్పడం జరుగుతూ ఉన్నది. మీరేదైతే చేసిందో ఈ దుర్మార్గ సంఘటన ఈ భారతదేశం యొక్క పౌరుల యొక్క ఉత్కంఠ దాడి కార్యక్రమం చేస్తే ఈ యొక్క పాకిస్తాను చెదరై ఒక కాష్టంగా మిగులుతుందని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇల్లంతకుంట మండలానికి సంబంధించిన